ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకు పోతుందేమో చిన్న ఆశ. దాంట్లో ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ ఎవరెవరైతే ఉన్నారో మీరు అంటున్నారే అశ్లీల దాని కాదు, మంగ్లీ గారిని ప్రధానంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మన జిల్లావాసి ప్లస్ అన్ని రకాలుగా నేము ఫేమ్ ఉన్న వ్యక్తి. ఆమెకి సటన్ పేమెంట్. జై భీమ్. నా పేరు బండారు కుల్లాయప్ప, నేను ఎంఆర్పిఎస్. ఈరోజు రాబోయే సంవత్సరం ఏదైతే ఉందో హార్మోని సిటీ వాళ్ళు శుభారం వేడుకలు అని చెప్పేసి ఒక సినీ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక శుభారం వేడుక అని చెప్పేసి ఈ యొక్క హార్మోని సిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అనంతపూర్ సిటీలో ఇంతవరకు ఇలాంటి వేడుక జరిగిండేది లేదు. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఎంతోమంది మంచి మంచి ప్రోగ్రాములు, మంచి మంచి మెసేజ్లు ఇచ్చినారు. కానీ ఇలాంటి ప్రోగ్రాములు చేయడం వల్ల యూత్ ఎంతో చెడిపోతారు. మా యొక్క అనంతపూర్లో ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రాములు ఎక్కడా జరిగిండేది లేదు. యూత్కి ఇంకా మంచి మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పక్క దేశాలు కూడా మన సంస్కృతిని వాళ్ళు పాటిస్తారు, గౌరవిస్తారు. ఇలాంటి వేడుకలు చేస్తే యూత్కి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఈ యొక్క సంస్థ? మాకు సమాధానం చెప్పాలా. మేమైతే ఈ ప్రోగ్రామ్ని మేము ఖండిస్తున్నాము, దీన్ని అడ్డుకుంటాం. మేమైతే ఈ యొక్క ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయము. ఎలాంటి పర్మిషన్ వీళ్ళు తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు, మాకు సమాధానం చెప్పాలా. రామలింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. శుభారంభం పేరుతో అర్బన్ సిటీ వాళ్ళు కళాకారులను, జబర్దస్త్ వాళ్ళను ఇతరులను తీసుకొచ్చి మందు విందని ఏర్పాటు చేసి వీళ్ళు వ్యాపార లావాదేవీలను పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు ఉద్దేశంతో మేము ఈరోజు రావడం జరిగింది. 100% ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. క్వశ్చనే లేదు. దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, దీని యాజమాన్యం ఎవరు, నిర్వహించిన వాళ్ళు ఎవరు, వీళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.